హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కున్సల్ బ్లాగ్స్. సో ఇంకా కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాను. ఈరోజు వీడియో వచ్చేసి మన మైబాద్ పక్కన బయ్యారం గుట్ట అయితే అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. సో అదైతే క్లైమ్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ మధ్యలోకి వచ్చేసాను. ఈరోజు గోప్రో అయితే తీసుకురాలేదు. సో నేను బండి కింద పెట్టేసి వాకింగ్ చేసుకుంటూ అయితే పైకి వెళ్తున్నా. సీనరీ ఎంత బాగుందంటే మొత్తం ఫారెస్ట్ నుంచి జస్ట్ ఒక ఆటో పోయేంత దారి ఉంది. బైక్స్ కిందనే పెట్టేసినాం. ఇక్కడ కొందరు అయితే పైకి కూడా తీసుకొచ్చిళ్ళు. ఆల్మోస్ట్ పై వరకు బైక్ అయితే తీసుకెళ్ళొచ్చు అనుకుంటున్నా. ఇక్కడ వరకు తెచ్చిందంటే ఇంకా పైకి కూడా తీసుకెళ్ళొచ్చాము. ఇది కొండ పైన ఎక్కడో వాటర్ ఫాల్ ఉంటుందంట. అది నిజమో కాదో నాకు కూడా తెలియదు. ఇక్కడ దీంట్లో భయంకరమైన జంతువులు అయితే ఏం లేవు. అడవి దున్నలు ఉంటాయని విన్నా, ఇంకా జింకలు ఉంటాయని విన్నా. ఇక మిగతా ఎలుగుబంట్లు అవన్నీ కామనే, కానీ పులులు సింహాలు అలాంటివి అయితే ఉండవు. ఇది అంత భయంకరమైన అడవేం కాదు. ఏమైంది ఇక్కడ? బ్రో పైన వాటర్ ఫాల్ ఉందా? ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 1K మా? అయ్యో బాబోయ్, అదే ఇలా ఉండదు. ట్రెక్కింగ్ చేయాలా? బ్రో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నాలో ఉత్సాహం ఇంకా పెరిగిపోయింది. నాకు ఇక్కడే మోసం మరలట్లేదు. ఇంకా పై వరకు వెళ్ళేసరికి నా దూల తిరిగిపోద్ది అనుకుంటా. బట్ వచ్చింది అడ్వెంచర్ చేయడానికి, సో చేయక తప్పదు. ఈ కొండలలో మన బండి ఎక్కేస్తాయి. నేను ఎందుకో భయపడి తీసుకురాలేదనిపిస్తుంది నాకు. మీకు ఒక గోప్రో తీసుకురాలి, అందుకే తీసుకురాలి అని సొల్లు చెప్తున్నా అంతే. చూసిగా కింద లోయ, తిరుపతి కొండ నుంచి కింద లోయలో ఉంటుంది, అలా ఉంది. పడితే అటే మళ్ళీ వచ్చి ఉండదు. ఇక ముందుకెళ్ళే కొద్దీ నాలో ఆతృత పెరుగుతూనే ఉంది. ఈ వ్యూ చూడండి, ఇది లంబసింగి మారేడుమల్లి అక్కడ ఎలా ఉంటుందో సేమ్ అదే వ్యూలా ఉంది. కింద లోయ, పక్కన మొత్తం కొండలు, కొండలన్నీ మబ్బుల్లోనే ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే ఇలానే ఫీల్ అయ్యాను. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. ఇక్కడ ఒక చిన్నపాటి వాటర్ ఫాల్ ఉంది. సౌండ్ వస్తుందా? వావ్, అమేజింగ్. చిన్నది ఇది, బాగా ప్లాస్టిక్. మనం వచ్చినప్పుడు ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ అసలుకి పడేద్దు. నేచర్ని కాపాడేది మనం, పొల్యూట్ చేసేది కూడా మనమే. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అయితే పైకి క్లైమ్ చేసినాం. ఇంకా 1 ఉన్నట్టుంది. కింద ఆ బ్రోస్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇంకో 1.5 ఉన్నప్పటికి కూడా తప్పలేదు. బాగా గాలి అంటే మొస ఆడట్లేదు. బట్ వెదర్ అయితే చాలా బాగుంది. వర్షం పడుతూనే ఉంది పైనుంచి చినుకులు. నా స్పెట్స్ని ఊకే తుడుచుకోవాల్సి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఎక్కువ లగేజ్ అయితే తీసుకోకూడదు. నాకు ఈ హెల్మెట్ కూడా ఇప్పుడు బరువు అనిపిస్తుంది. ఎందుకంటే కొండ ఎక్కేటప్పుడు బాగా బరువు ఎక్కుంటే మనకు అలసట అంత తొందరగా వచ్చేస్తుంది. ఇంకా ఒకటి, బ్రో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిస్టెన్స్ చెప్తున్నారు. ఓకే, ఇది కొంచెం నార్మల్గా దారి బాగా చేసి దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేంజ్ చేస్తే బాగానే టూరిస్ట్లను అట్రాక్ట్ చేస్తుంది. ఈ ప్లేస్ బాగుంది అసలు. యాక్చువల్గా నేను ఇలా మరీ ఇంతలా ఉంటుంది అనుకోలేదు. ఈ అట్మాస్ఫియర్, ఈ క్లైంబింగ్ ఒక చిన్నపాటి అడ్వెంచర్లా ఉంది. నాకు ఏదేదో డిఫరెంట్ సౌండ్స్ వినబడుతున్నాయి. ఎక్కడి నుంచి పాము పైన పడుతుందా అనే భయం కూడా ఉంది. ఎందుకంటే పైన అన్ని తీగలు చుట్టుకొని ఉన్నాయి వెళ్ళేదారిలో. అమ్మ, ఇప్పుడు బ్రోలు చెప్పి విన్నారు కదా, ఒకళ్ళు 1 అన్నారు, ఒకళ్ళు 2 అన్నారు, ఒకళ్ళు 600 మీటర్స్ అన్నారు. ఎంతైనా సరే నేను టాప్కే క్లెయిమ్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో పైకి వెళ్ళక తప్పదు. ఒకసారి అనుకుంటే చేసి తీరాలి. నాకు ఇంత దూలెందుకు నాకే అర్థం కాదు. అప్పుడు ఇంట్లో పడుకోకుండా ఆ అడ్వెంచర్లు చేయడం, ఈ కొండలు ఎక్కడం, అది అక్కడ తిరగడం, ఇక్కడ తిరగడం, అంతా అలా ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది.
బట్ ఇవన్నీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ముసలోని అయిపోయినాక చేయాలా. ఇప్పుడే చిల్ అవ్వాలి, తిరగాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలి. ఏం చేయాలనిపిస్తే అది చేయాలి, బట్ ఓన్లీ పాజిటివ్ వేలో, నో నెగిటివ్ వేస్. మామూలు అలసట రావట్లేదు, బాగా మోసొస్తుంది. యాక్చువల్గా నేను ఒక్కడినే ఉన్నా. పైకి వెళ్ళే వాళ్ళు అయితే ఎవరు కనబడట్లేదు, పైనుంచి వాళ్ళు కిందికి వచ్చే వాళ్ళు కనబడుతున్నారు. వెనకాల హెల్త్ ఉన్న బ్రో వాళ్ళు కూడా వాటర్ ఫాల్ లైట్గా ఉందని చెప్తున్నారు. బట్ ఎక్కడో ఆశ ఉంది చిన్నది, నేను ఎక్స్పెక్ట్ చేసేంత ఉంటుందిలే అని. ఇది బాహుబలి సెటప్లా ఉంది, ఒక చిన్నపాటి బాహుబలి సెటప్. ఈ గడ్డి మొత్తం, అయ్యో బాబాయ్, ఇక్కడి నుంచి కల కింద లోయ కనబడుతుంది కదా, ఇటు సైడ్ అయితే చెరువునో సంథింగ్ ఏదో కనబడుతుంది. ఎక్కడైనా ప్లేస్ దొరికితే చూడాలి. అది చెరువే అనుకుంటా, లేదా మేఘాల, అవి మేఘాలు. అమ్మా, అది హెల్మెట్లు దీంట్లో ఇరుక్కుంది, పిచ్చలు ప్యాక్ అయిపోయినాయి. ఏ దారి ఎటు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. నేను ఎట్లా పడితే అట్లా పిచ్చోన్లోకి వెళ్ళిపోతున్నా. ఎక్కడైనా తప్పిపోతే ఈ కొండలలో సిగ్నల్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు నాకు. ఎక్కడ తప్పిపోయాను. ఇప్పుడైతే కొన్ని సిగ్నల్స్ అయితే పంపిద్దాం మన వాళ్ళకు. అచ్చే నుంచి రిటర్న్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాలో ఒక ఆశ నిలుపుకెళ్ళింది. వెళ్ళే కొద్దీ జస్ట్ ఒక మనిషి నడిచేంత దారి మాత్రమే వచ్చేసింది. నాకెందుకో నేను దగ్గరకు వచ్చేసిన అనిపిస్తుంది. అది చూసి కదా మొత్తం మేఘాలే, మన పక్కనే మేఘాలు. మనం ఇప్పుడు మేఘాలలో ఉన్నాం. మేఘాలలో తేలిపోమన్నది. ఇక్కడ ఒకేసారి చీకటి పడిపోయినట్టేంది. వామ్మా, ఇక్కడ వచ్చింది అసలైన అడ్వెంచర్ బాబాయ్. ఇక్కడ ఆల్రెడీ క్లైంబింగ్ చేస్తున్నారు బ్రో వాళ్ళు. ఇంతకుముందు మనం కింద కలవడానికి వచ్చినాం కదా, సారీ కలిసి వచ్చినాం కదా, ఆ బ్రో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బ్రో వెళ్ళేది కరెక్ట్ దారేనా? ఓకే, ఇదే దారంట. ఈ కాళ్ళ మీద జారి కింద పడితే చచ్చిపోయినట్టే, జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ వీడియోలన్నీ మా వాళ్ళు చూస్తే రేపటి నుంచి నన్ను బయటికి కూడా పంపారు. దయచేసి మా అన్నోళ్ళకి రిక్వెస్ట్, మా వాళ్ళకి ఈ వీడియో షూ పెట్టకండి. కింద పడితే అంతే, కిందకే పోతాం. బాబోయ్, ఎలా చూపెట్టాలి ఈ వ్యూని? అమ్మా, ఇది నేను ఇప్పుడు ఎక్కింది ఇలా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. కానీ వాటర్ సౌండ్ అయితే వస్తున్నాయి. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసింది. అసలు ఆ సౌండ్ రంగానే నాలో ఒక ఉత్సాహం పెరిగిపోతుంది. ఇలా పాకులు పట్టిపోయినా, ఇలాంటప్పుడే ఆచితూచి అడుగులేయాలి. కొంచెం అటు ఇటు అయినప్పటికి కూడా కిందకి లోయలోకి వెళ్తాం. పైన వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది. వావ్, చాలా రోజుల తర్వాత ఒక వాటర్ ఫాల్స్ చూస్తున్నా. ఇంకా చూడలేదు, సౌండ్ మాత్రమే వస్తుంది. ఈ రాళ్ళలో పడ్డప్పటికి కూడా మన తలకాయ పగిలిపోవడం ఖాయం. కానీ ఎక్కడ చూసినప్పటికీ ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ, ఇలా చేయొద్దు. నేచర్ని మనం పొల్యూట్ చేయొద్దు. మనం నేచర్ని ఎంత క్లీన్గా ఉంచుతుంది అది మనకు అంత హ్యాపీగా ఉంచుతుంది. అమ్మా, ఈ సందులలో పాములు కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో జాగ్రత్త వచ్చేటప్పుడు. ఫైనల్గా అక్కడైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, బయ్యారం వాటర్ ఫాల్స్. ఇది ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా. సో ఈరోజు నా కళ నెరవేరింది. అక్కడికి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. అయ్యో బాబోయ్, ఈ కొండలు వచ్చేదారి యూజువల్గా ఎట్లుందో మొత్తం 90 degrees యాంగిల్స్లో ఉన్నాయి. ట్రెక్కింగ్ చేసేటప్పుడు అయితే జాగ్రత్త, కింద పడితే లోయలోకి వెళ్ళిపోతారు. కొన్ని మీకు వీలైతే కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకురండి, తాళ్ళు లాంటివి ఏమన్నా. వావ్ 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 వావ్, అమేజింగ్. ఆహా, మంచిగా అయితే చిల్ అవుతున్నారు. వర్షం ఇప్పుడే పడుతుంది కాబట్టి వాటర్ ఇప్పుడు వస్తున్నాయి, ఇంకా కింద స్టోర్ అవ్వలేదు. ఇలా ఒక 1 week వరకు పడితే మంచిగా ఇది మొత్తం ప్లే గ్రౌండ్లా చేంజ్ అయిపోద్ది.
ఎవరైనా ఈ వీడియోని ముందు ప్రిఫరెన్స్ కింద చూసుకోండి, మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు దాంట్లో దూకితే ఈ రాళ్ళలో పడి చచ్చిపోతారు. గాయ్స్ చూసారు కదా బయారం మౌంటైన్స్ క్లైంబింగ్. సో వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ తొందరగా మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకో మంచి వీడియో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు స్టే ట్యూన్, బాయ్ బాయ్. ఆ బ్రోస్ మంచిగా పాట పాడుకుంటూ వెళ్తున్నారు. పాట పాడనా? వాళ్ళు కనుల దానా నీ పేరు చెప్పు మైనా అలా ఉంటుంది మనతోనే. ఏ పాట చక్కగా రాదు, కానీ అన్ని పాటలు వచ్చి